విశాఖ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రహాసనంగా మారిందా అంటే అవుననే చెప్పాలి. పదే పదే తిరుగుతున్నా సరే సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం విశాఖలో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించడం విశేషం. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు విడిపోవడం తెలిసిందే. దీంతో విశాఖ జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా జనాభా తగ్గితే ఫిర్యాదులు కూడా తగ్గిపోవాలి. కానీ ఘనత వహించిన జిల్లా ప్రభుత్వ శాఖల అధికారుల తీరు కారణంగా ఒకే ఫిర్యాదు పరిష్కారం నిమిత్తం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం రావాల్సి వస్తుందని చాలా మంది ప్రజలు వాపోతున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ జాతరను తలపిస్తుందనే చెప్పాలి. విశాఖ జిల్లాలో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా గణాంకాలు చెబుతున్నాయి. జూలై 28 నాటికి జిల్లాల్లో ఇప్పటి వరకు మొత్తం 36,014 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 95% అర్జీలు పరిష్కారం చేశామని అధికారులు ప్రకటిస్తున్నా అధిక సంఖ్యలో ప్రజలు మాత్రం ఒకే సమస్య మీద కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. వయసు మళ్లిన వృద్ధులు కూడా ఫిర్యాదులు చేయడానికి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడి సెల్లార్లో గల కౌంటర్ల వద్ద ముందుగా ఫిర్యాదు నమోదు చేసి ప్రింటౌట్ ఇస్తారు. తర్వాత ఫిర్యాదు కాపీని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు అందజేసి తమ గోడు వినిపిస్తున్నారు. వాస్తవానికి సంబంధిత శాఖల అధికారులు సక్రమంగా స్పందిస్తే కలెక్టర్ ఆఫీస్ కి వందలాది మంది ప్రజలు రావాల్సిన అవసరమే ఉండదు. ప్రతి సోమవారం జిల్లాల్లో సగటున 400 నుంచి 600 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ రోజు ఆస్పత్రి నుంచి ఒక రోగి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తో సహా వచ్చి మరీ భూమి సమస్య మీద ఫిర్యాదు చేయడం విశేషం. ఇక బర్మా ఆంధ్ర కాందీ సీకుల కేంద్ర సంఘం నేతలు తమ సమస్య గత 30 ఏళ్లుగా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు. నా పేరు గున్నుపూడి అరుణబాబు అండి. నేను బర్మా ఆంధ్ర కాందీసీకుల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కింద ఉన్నాను. విశాఖపట్నం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం బర్మా కాందీసీకుల కోసం ఇచ్చిన లోన్ నిధులతో అనేక చోట్ల స్థలాలు అవి కొన్ని బర్మా కాందీసీకులకి ఇల్లులు అవి కట్టివ్వాలని చెప్పి సుమారు 60 ఎకరాల పైన కొన్నారు. కానీ ఇప్పుడు అందులో ఓన్లీ 40 ఎకరాల వరకే కట్టారు. మిగతా భూములు అనేవి కలెక్టర్ గారి చేతులు ఉంటాయి. అయినా కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ఈ విషయంపై మేము నిన్న మన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కలవడం జరిగింది. కలిస్తే మీ సమస్య తీర్చే బాధ్యత నాది, ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ రండి అని చెప్పడంతో ఈ రోజు మొత్తం ఆ సమస్య పైన ఎన్ని కాలనీస్ లో అయితే మిగిలిన భూములు ఉన్నాయో వాటి మీద మెయిన్ కాలనీస్ మీద ఈ రోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. వీటిపై డెఫినెట్ గా మాకు సత్యప్రసాద్ గారు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటాం. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు బర్మా కాందీసీకులకి ఏదైతే వారికి కేంద్ర ప్రభుత్వం వారు అనేక లోన్ నిధుల్ని ఇవ్వడం జరిగిందో, హౌసింగ్ లోన్లు, వ్యాపార లోన్లు, ఆ లోన్లతోని వాళ్ళకి వ్యాపార నిమిత్తము, గృహ నిర్మాణ నిమిత్తము అనేక ప్రదేశాల్లో, అనేక జిల్లాల్లో కూడా అందరికీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిశీలనలో ఉండబట్టి అది అన్ని దిక్కల కొన్ని వందల వేల ఎకరాలు, కొన్ని వేల కోట్ల ధనంతో భూములు కొనుగోలు చేయడం జరిగింది. అది రెవెన్యూ యంత్రాంగం తాలూకా పనితీరు కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏవైతే ఆయా జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల వారు పరిపాలనా ఉత్తర్వులతోని నిబద్ధతతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారో పలు జీవోలతోని వాటిలన్నిటిని తొంగల్లో తొక్కి పూర్తిగా న్యాయం జరగకుండా అసంపూర్ణంగా ప్రతి జిల్లాలోని కూడా అసంపూర్ణంగా చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం జిల్లాకి సంబంధించి 7,522 కుటుంబాలు వాస్తవంగా రావడం జరిగింది. అది జిల్లా కలెక్టర్ వారి ఆర్టీఐ రూపంలో తీసుకున్న ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆ 2,500 కుటుంబాలు నాటి నుండి నేటి వరకు కొన్ని వేలాది మంది ప్రజలు ఈ విశాఖపట్నం జిల్లాలో నివసిస్తున్నారు.
వాళ్ళకి ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా గృహ నిర్మాణ వసతి అయితే జరగలేదు. కేవలం రెవెన్యూ శాఖ పనితీరు కరెక్ట్గా లేకపోవడం వల్ల భూములు ఏవైతే వారి లోన్ నిధులతో బర్మా కాన్సికల్ లోన్ నిధులతో కొనుగోలు చేశారో ఆ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. దాని మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా రెవెన్యూ యంత్రాంగం మాత్రం స్పందించకుండా అలాగా ఉండడం వల్ల చాలా అన్యాయానికి బర్మా కాన్సికల్ కుటుంబాలు గురవుతున్నాయి. దయచేసి దీని మీద నిన్న నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు రావడం జరిగింది. మా మొర అతనితో వినిపించుకోవడంతో ఈరోజు నేనే ప్రజా సమస్య పరిష్కార వేదిక PGRSలో నేను ఉంటానయ్యా, మీరందరూ వచ్చి మీ సమస్యలు చెప్పండి, నేను టైం బాండ్ లోపు మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడతానని తెలియపరచగా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి PGRSకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఇది ఈరోజే కాదు, గత 30 సంవత్సరాలుగా మేము PGRS కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము, కానీ ఏ కోసాన్ని కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ ఫిర్యాదుతో అయినా ముందుకొచ్చి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఏదైతే చెప్పారో టైం బాండ్ లోప ఆ టైం బాండ్ లోప మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఏవైతే ఈ బర్మా కాన్సికల్ లోన్ నిధులతో కొన్ని పసిఫిక్ సర్వే నెంబర్లతో సహా ఆన్ రికార్డెడ్గా ఉన్నాయో అవి భూ పరిమితులు బట్టి భూ రికార్డ్స్లో నేటికి చేర్చకపోవడం వల్ల చాలా అన్యాక్రాంతం అవుతున్నాయి. తక్షణం వాటిని నిలుపుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అన్యాక్రాంతాలను ఆపి బర్మా కాన్సికల్కి పూర్తి న్యాయం వారి కుటుంబాలకి చెయ్యాలి. రెండవది, ఎవరైతే కాందిసికులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం డిస్ట్రిక్ట్ అథారిటీస్ మీద ఉందండి. డిస్ట్రిక్ట్ అథారిటీస్ మాత్రం నేటికి అస్సలు పట్టించుకోవడం జరగడం లేదు. దయచేసి వాళ్ళు పట్టించుకోవాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం.